ఈ ఏడాది జూన్ 2న ఆవిర్భావ దినోత్సవ వేడుకలతో పాటు పలు కొత్త కార్యక్రమాలు ప్రారంభించేందుకు కూడా ముహూర్తంగా నిర్ణయించింది తెలంగాణ ప్రభుత్వం. ఆ మేరకు ఇప్పటికే ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. జూన్ 2వ తేదీన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది రాష్ట్ర సర్కార్. వేడుకల ఏర్పాట్లపై ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్. సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్ లో ప్రధాన వేడుకలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆవిర్భావ దినోత్సవ ఏర్పాట్లలో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని చెప్పారు వికాస్ రాజ్. ప్రతి శాఖ నుంచి నోడల్ అధికారులు నియమించాలని ఆదేశించారు. ఆవిర్భావ దినోత్సవంలో భాగంగా ముందుగా గన్ పార్క్ లో అమరవీరులకు నివాళులర్పిస్తారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక ప్రధాన కార్యక్రమం జరిగే పెరేడ్ గ్రౌండ్స్ వద్ద భారీగా బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ట్రాఫిక్ అంతరాయం లేకుండా రూట్ మ్యాప్ సిద్ధం చేశారు. వాహనాల పార్కింగ్ పై ప్రత్యేక దృష్టి పెట్టారు. వాటర్ ప్రూఫ్ షామియానాలో బ్యారికేడింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు. వేసవి తీవ్రత కారణంగా సభా ప్రాంగణంలో తాగునీరు, పారిశుద్ధ్య ఏర్పాట్లు చేపట్టారు. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణం కనిపించేలా ఏర్పాట్లు చేస్తోంది ప్రభుత్వం. సాంస్కృతిక ప్రదర్శనలపై కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. అసెంబ్లీ, సచివాలయం, చార్మినార్ తో పాటు ప్రధాన కట్టడాలను విద్యుత్ దీపాలతో అలంకరిస్తున్నారు. వేడుకల కోసం మే 25 నుంచి పెరేడ్ గ్రౌండ్స్ లో రిహార్సల్స్ మొదలవుతాయి.